చాలా రకాల నిరసన కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవాళ జరుగుతున్నది ఒక అసాధారణమైన రాజకీయ యుద్ధం అని చెప్పాలి. ఎస్, నీట్ పేపర్ లీకేజ్ పై ఢిల్లీలో ఆందోళన కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్. ప్రధాని ఇంటి ముందు నడి రోడ్డుపై 2 గంటలకు పైగా రాహుల్ బృందం ధర్నా చేస్తోంది. ప్రతిపక్ష నేత దగ్గరికి వచ్చి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంతనాలు జరిపిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే రాహుల్ డిమాండ్స్ విని అమిత్ షా దగ్గరికి వెళ్లారు జితేంద్ర సింగ్. అమిత్ షాతో కూడా ఆయన చర్చలు జరిపారు. అయితే అమిత్ షా దిశా నిర్దేశంతో మళ్లీ రాహుల్ దగ్గరికి జితేంద్ర సింగ్ వచ్చి మంతనాలు సాగిస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా ఎంత ప్రకంపనలు రేపిందో మనమంతా చూసాము. ఈ లీకేజ్ ప్రకంపనలు ఎంతమంది విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపించాయో కూడా మనం మాట్లాడుకున్నాము. ఇన్ఫాక్ట్ అనేక మంది విద్యార్థులు మరోసారి నీట్ రీటెస్ట్ జరిగినప్పటికీ వాళ్ళు కొంతమంది ఆ ప్రెషర్ని డిప్రెషన్ని తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా మనం చూసాం. దీనిపై ఇప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున వినిపించింది. ఆ తర్వాత ఆ విద్యార్థులపై నిన్న కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై జరిపిన లాఠీ చార్జ్ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ప్రధాని ఇంటి ముందు నడి రోడ్డుపై మోర్ దాన్ 3 hours అయిపోయింది. రాహుల్ గాంధీ బృందం ధర్నా చేపడుతూ ఉంది. ప్రతిపక్ష నేత దగ్గరికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి మంతనాలు జరపడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీ వాస్తవ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి, ఇది సిచ్యువేషన్, విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ గురించి మీరు ఆలోచించిన బాధ్యత తీసుకోరా అని అనేక ప్రశ్నలతో ఆయన ముందు సంధించిన నేపథ్యంలో జితేంద్ర సింగ్ ఆ తర్వాత అక్కడి నుంచి అమిత్ షా దగ్గరికి వెళ్లారు. అమిత్ షాతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత అమిత్ షా దిశానిర్దేశంతో మళ్ళీ రాహుల్ దగ్గరికి జితేంద్ర సింగ్ వచ్చి ఆయన కన్విన్స్ చేయడానికి, ఈ ఆందోళన విరమింపజేయడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. సో అక్కడ జరుగుతున్న ఆందోళన దృశ్యాలు మనం చూస్తున్నాం. గోపీకృష్ణ, ఏంటి పరిస్థితి? మళ్ళీ రాహుల్ దగ్గరకు వచ్చారు జితేంద్ర సింగ్. సిచ్యువేషన్ ఏమైనా మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? రాహుల్ ఏమంటున్నారు, జితేంద్ర సింగ్ ఏమని కన్విన్స్ చేస్తున్నారు? ప్రస్తుతం ఇంకా కాంగ్రెస్ ఎంపీల ఆందోళన ప్రధాని నివాసం ముందు కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీలని ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా సరే ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎంపీలను పోలీస్ స్టేషన్స్కి తరలించే అవకాశం కనిపిస్తుంది. భారీ సంఖ్యలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇక్కడ మోహరించడం జరిగింది. సుమారు 3 గంటలు అవుతోంది. వివిఐపి జోన్ ప్రధాని నివాసం. ఇక్కడ ఎటువంటి నిరసనలకి అసలు అనుమతి ఉండదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భం. ఇటువంటి సందర్భంలో నిన్న పార్లమెంటు ముట్టడి, ఈరోజు ప్రధాని నివాసం ముట్టడి. సో ఇంత హై సెక్యూర్ జోన్లో ఇటువంటి నిరసన ముఖ్యంగా ప్రతిపక్ష నేత, సో ప్రస్తుతం ఎంపీలు అలాగే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపటి క్రితమే విడి సతీష్ అని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అలాగే కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు సైతం నిరసన దీక్ష నుంచి ఈ ప్రాంగణం నుంచి బయటకి వెళ్ళిన పరిస్థితి. సో ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పూర్తిగా వీళ్ళని ఎంపీలు కాబట్టి ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు, సో వాళ్ళకంటూ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళలాగా నిరసన కార్యక్రమం నుంచి ప్రొటెస్టర్స్ని తరలించడానికి ఉండదు. చాలా జాగ్రత్తగా ముఖ్యంగా మహిళా ఎంపీలు ఉన్నారు, ప్రియాంక గాంధీ ఉన్నారు, రేణుకా చౌదరి, పలువురు మహిళా నేతలు ఉన్నారు. అలాగే సీనియర్ పార్లమెంటేరియన్స్ 60 ఏళ్ల పైబడిన పొలిటీషియన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. మల్లు రవి, బలరాం నాయక్, అలాగే చాలామంది నాజీర్ హుసేన్, కేసీ వేణుగోపాల్. సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే అసలు అరెస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి పూర్తిగా చర్చల ద్వారా జితేంద్ర సింగ్ని ఇక్కడికి పంపించడం జరిగింది. 2 సార్లు ఆయన వచ్చారు, కానీ చర్చలు ఫలించనట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని అంశాలపైన రేపు పార్లమెంట్లో ప్రకటన చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. అందులో భాగంగానే ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తరలించబోతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా ఈరోజు 2 రోజులు కూడా ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నంతా కూడా కాక్రోచ్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు, ఆందోళనకారులు పార్లమెంటు ముట్టడి, వాళ్ళపైన టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీ చార్జ్, ఈ విధంగా నిన్నంతా ఆందోళన జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ఎదుట ప్రధానంగా ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ మెమోరియల్, ఈ ప్రాంగణం గుండా పార్లమెంటుకు వెళ్ళే రహదారి, సో వెంటనే ఇక్కడ దిగేసి 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు డికే శివకుమార్, అలాగే విడి సతీశన్, కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత మిగతా ఎంపీలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చాలా
లైట్గా తీసుకుంటుంది, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాన్ని పట్టించుకోవడం లేదు అంటూ విద్యార్థులపై జరిగిన దాడి ప్రతి భారతీయ కుటుంబంపై జరిగిన దాడి అంటూ పోస్ట్ చేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి పిలుపివ్వడం జరిగింది. సో ఇక్కడితో ఈ నిరసనకి ఎండ్ పెట్టే విధంగా ప్రస్తుతం పోలీసులతో వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. పార్లమెంటు వేదికగా ఒక ప్రకటన రేపు వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. చూడొచ్చు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా సుమారు 100 మంది లోక్సభ ఎంపీలు ఉంటే అందులో మెజారిటీ ఎంపీలంతా కూడా వెనువెంటనే రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకున్నప్పుడు అంతమంది ఎంపీలు లేరు, కానీ ఆ తర్వాత రాహుల్ గాంధీ వచ్చారన్న సమాచారం తెలిసి మొత్తం ఎంపీలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత రోడ్లన్నింటినీ కూడా క్లోజ్ చేయడంతో ఇక్కడికి మిగతా ఆందోళనకారులు, ప్రజలు వీరెవరూ కూడా రాకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే ఢిల్లీ పోలీసులు చేశారు. సో ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన కొనసాగుతోంది. ఎటువంటి క్లియర్ అష్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాలేదు. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీల ఆందోళన కొనసాగుతుంది. ఏ క్షణంలో అయినా వీళ్ళని కంచి తరలించేందుకు భద్రతా బలగాలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. సో అది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడ సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ కూడా ప్రధాని నివాసం నుంచి తరలించడానికి, ఎందుకంటే ప్రధాని నివాసం అంటే అది చాలా హై సెక్యూరిటీ జోన్. అలాంటి ఏరియాస్లో ఇలాంటి నిరసన చేపట్టడానికి ఎలాంటి అవకాశము ఉండకూడదు, పర్మిషన్స్ కూడా ఉండవు. అలాంటిది దాదాపుగా 3 గంటలుగా కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి జరుగుతూ వస్తున్న ఈ ఆందోళనలో భాగంగా ఇవాళ మనం ప్రధాని నివాసం ముందే కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అయితే వారిని అక్కడి నుంచి తరలింపజేయడానికి ప్రస్తుతం పోలీస్ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా సన్నద్ధమవుతూ ఉన్నాయి. వాళ్ళంతా కూడా హై ప్రొఫైల్ నేతలు, ఎంపీలు కాబట్టి వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా, వేరే ఆందోళనలు అయితే వాళ్ళని తరలించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు, వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా కన్విన్సింగ్గా వాళ్ళకి నచ్చజెప్పి అక్కడి నుంచి తరలించడానికి అక్కడ ఫోర్సెస్ రెడీ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.